హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన 3BHK ట్రైలర్ గురించి భయ. నిజానికి ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇంకా 2 రోజుల్లో సినిమా అయితే రిలీజ్ ఉంది భయ. కానీ నేను ట్రైలర్ ఎందుకు మిస్ అయ్యానో ఇప్పుడు చూడంగానే నాకు ఎలా అనిపించిందంటే నిజంగా ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు కనెక్ట్ అయిపోతారు భయ్య స్టోరీకి మాత్రము. నాకు తెలిసినందుకు ఇది పక్కా. నేను ఎక్కడ అంటే ఒక్క తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళకే ఇలాంటి కాన్సెప్ట్లు అయితే వస్తాయి భయ్య. నిజం చెప్పాలంటే ఏంటంటే ఒక ఇల్లు కట్టడానికి ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడడము, ఆ కష్టపడింది కూడా మిగలకపోవడము, ఇల్లు కట్టుకోలేకపోవడము. ఒకవేళ అంటే వాళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటారు యాక్చువల్గా అయితే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కలగా వాళ్ళ డ్రీమ్ మాదిరి అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది భయ్య. నిజానికి అది రియల్ లైఫ్లో కూడా చాలామంది రియల్ లైఫ్లో కూడా జరిగేదే. అది చాలా కామన్గా జరిగే విషయం అని చెప్పచ్చు. చాలామంది చిన్న ఇల్లు కూడా కొనుక్కోలేక చాలామంది అయితే కట్టుకోలేక కష్టపడుతున్నారని మనందరికీ తెలిసిన విషయం భయ్య. ఇలాంటి కాన్సెప్ట్ని చాలా అద్భుతంగా మనకి చూపిస్తారేమో అన్న టైప్లో అనిపించింది భయ్య ట్రైలర్ చూడంగానే. నాకు లిటరలీ నేను బాగా కనెక్ట్ అయిపోయా ట్రైలర్కి అయితే. సినిమాకి అయితే ఖచ్చితంగా నేను థియేటర్లోనే పోయి చూస్తాను. ఏం చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే అసలు ఒక రేంజ్ ఫీల్ ఉంటుంది భయ్య మనం థియేటర్లో చూస్తే మాత్రము. అంటే మనం అక్కడ ఉన్నామేమో అన్న టైప్లో అనిపిస్తుంది. అందుకోసమన్నా ఈ సినిమాని ఫస్ట్ రోజు చూడాలనుకుంటున్నాను నేనైతే. నిజంగా చెప్పాలంటే ఆ రోజు 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి భయ్య. మన 3BHK కావచ్చు, అలాగే మన తమ్ముడు సినిమా కావచ్చు. యాక్చువల్గా అయితే మన తెలుగు ఆడియన్స్ మొత్తం ఎక్కువ ఫస్ట్ నితిన్ అన్న సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే ఈసారి మాత్రం నేను ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాతే ఆ సినిమా చూస్తాను. ఎందుకంటే ట్రైలర్ నాకు అంతలా నచ్చింది భయ్య. నేను ఏదో మాట వరుసకి చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఇప్పటికి ట్రైలర్ చూసినకపోయింటే మాత్రం ఒక్కసారి చూడండి. నాకు అసలు అంటే అందులో హీరోయిన్ అనిపించలేదు, ఏం లేదు. ఒక ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవడానికి అంటే ఒక ఫ్లాట్ తీసుకోవడానికి వాళ్ళు పడే బాధ అసలు అప్పుడు కూడా తీసుకుంటారా లేదా, ఆయన వాళ్ళ కుటుంబంలో పెద్ద మనిషి ముసలోడు కూడా అయిపోతాడు, అప్పుడు కూడా తీసుకుంటారా లేదా అన్నదే కాన్సెప్ట్ భయ. నిజంగా చెప్పాలంటే చాలా సూపర్గా ఉంది అని చెప్పచ్చు ట్రైలర్ కూడా. అలాగే కాన్సెప్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు సినిమా థియేటర్లో చూస్తుంటే మనం కనెక్ట్ అయిపోతాం, మనం అందులోకి వెళ్ళిపోతాము. అది మాత్రం పక్కా భయ్య. ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఉంది. అయితే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.